గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం పాలనపై న్యాయశాఖ నియంత్రణ గురించి చర్చిద్దాం. జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్. మరి ప్రభుత్వ పాలనను శాసనసభ, కార్యనిర్వాహక శాఖతో పాటుగా న్యాయశాఖ కూడా నియంత్రణ చేస్తుంది. మరి ఆధునిక రాజ్యాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క అధికారాన్ని వినియోగించుకొని ప్రజల హక్కులకు భంగం కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరి న్యాయశాఖ ప్రజల యొక్క హక్కులకు రక్షణ కల్పిస్తుంది. మరి ఏ పౌరుడైనా సరే తమ హక్కులకు భంగం కలిగినప్పుడు దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే మరి న్యాయస్థానం దాన్ని విచారించి ఎంతవరకు న్యాయసమ్మతమో నిర్ణయించి మరొకవేళ అవసరమైతే ఆ ప్రభుత్వ ఉద్యోగుల చర్యలను కూడా రద్దు చేసేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఉంది. ఈ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని న్యాయస్థానాలు రక్షిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగులు తమకున్నటువంటి అధికార పరిధిని దాటి ప్రవర్తించిన లేదా అధికార పరిధి లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన లేదా ఉద్దేశపూర్వకంగా కావాలనే మరి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసిన లేదా పొరపాటున శాసనాల్ని సరిగా అర్థం చేసుకునక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి ఆయన పొరపాటు చేసిన దానికి వ్యతిరేకంగా పోయినా అప్పుడు ప్రజలు న్యాయస్థానం యొక్క సహాయాన్ని అర్థించవచ్చు. మరి న్యాయస్థానం ప్రజల యొక్క హక్కుల్ని రక్షించడం కోసం తగినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుంది. మరి న్యాయశాఖ యొక్క నియంత్రణ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. న్యాయశాఖ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అనేక పద్ధతుల ద్వారా మరి పాలనపై నియంత్రణ కొనసాగిస్తుంది. అందులో ఫస్ట్ వన్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం. మరి ప్రభుత్వం చేసేటువంటి చర్యలు, చేపట్టేటువంటి కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో మరి చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ అతిక్రమించేవిగా ఉంటాయి. అలాంటప్పుడు మరి అవి ప్రజల హక్కులకు ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భాల్లో ప్రజలు న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే మరి న్యాయస్థానాలు ఆ ప్రభుత్వ చర్యల్ని విచారించి మరి ఆ ప్రభుత్వ చర్యలు లేదా కార్యక్రమాలు ఎంత మేరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అంత మేరకు అవి చెల్లవు అని తీర్పు చెప్పేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఉంది. న్యాయస్థానాలకు ఉన్నటువంటి ఈ అధికారాన్నే మనం న్యాయ సమీక్ష అధికారం అని చెప్పేసి అంటాం. కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే, కార్యక్రమాలు చేపట్టినట్టయితే మరి అవి చెల్లనేరవు అని తీర్పు చెప్పే అధికారం న్యాయస్థానాలకు ఉంది. న్యాయస్థానాలకు ఉన్న ఈ అధికారాన్నే మనం న్యాయ సమీక్ష అధికారం అని చెప్పేసి అంటాం. ఈ న్యాయ సమీక్ష అధికారానికి పుట్టినిల్లు అమెరికా దేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వ చర్యల్ని న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదు. కొన్ని న్యాయ సమీక్ష అధికార పరిధిలోనికి వస్తాయి, కొన్ని అంశాలు రావు. మరి ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది ఒక దేశంకు ఇంకో దేశంకు కూడా వేరువేరుగా ఉంటుంది. అంటే ఆయా రాజ్యాంగాలు ఇచ్చినటువంటి అధికారాలని బట్టే మరి న్యాయస్థానాలకు ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మరి కొన్ని పరిమితులతో సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టులకు మాత్రమే న్యాయ సమీక్ష అధికారం ఉంది. క్రింది కోర్టులకు అంటే జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో ఉండేటువంటి కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం లేదు. మరి మన భారతదేశంలో కొన్ని లిమిట్స్తోనే సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ పవర్ కలిగి ఉంది. కానీ అదే అమెరికా విషయం తీసుకుంటే అక్కడి
కోర్టులకు విశేషమైనటువంటి అధికారాలు కలవు. అంటే భారతదేశం కంటే ఎక్కువ అధికారాల్ని అక్కడి కోర్టులు కలిగి ఉన్నాయి అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి అదే ఇంగ్లాండు, రష్యా కోర్టుల్ని తీసుకుంటే వాటికి ఈ న్యాయ సమీక్ష అధికారం లేదు. కారణం ఏంటంటే అక్కడి రాజ్యాంగం వాటికి ఆ అధికారాన్ని కల్పించలేదు. ఇలా న్యాయ సమీక్ష అధికారం అనేది ఒక దేశానికి ఇంకో దేశానికి వేరువేరుగా ఉంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక రెండవది శాసన అప్పీలు. మరి శాసనసభ రూపొందించినటువంటి శాసనాల్ని ప్రభుత్వ ఉద్యోగులు అమలు చేస్తూ ఉంటారు. మరి అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఉద్యోగులు తీసుకున్నటువంటి చర్యల ద్వారా ప్రజలకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుకావచ్చు, లేదా వాళ్ళకు నష్టం జరగచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రజలు న్యాయస్థానాల్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంది. అప్పుడు న్యాయస్థానం మరి ఉద్యోగులు తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు కరెక్టు అని కోర్ట్స్ వాటిని రివ్యూ చేస్తాయి, సమీక్షిస్తాయి. మరి ఒకవేళ ఉద్యోగులు తీసుకున్నటువంటి చర్యలు సరైనవి కానట్టయితే ఈ చర్యలు కరెక్ట్ కాదు, విత్డ్రా చేసుకోండి అని చెప్పి తీర్పు చెప్తుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల చర్యలు కరెక్టే అయితే అవి సమంజసం అని చెప్పి సమర్థిస్తుంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు శాసనాల్ని అమలు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగిన, వాళ్ళ హక్కులకు భంగం కలిగిన, నష్టం కలిగిన న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది ప్రభుత్వంపై దావా. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా కొంతమంది ప్రజలకు లేదా వ్యక్తులకు కొంత ఇబ్బంది కలగచ్చు, లేదంటే కొన్నిసార్లు నష్టం కూడా జరగచ్చు. మరి అలా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం కొరకు ప్రజలు ప్రభుత్వంపై దావా వేసేటువంటి అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు ఇలాంటివి కట్టినప్పుడు మరి కొంతమంది ప్రజల యొక్క భూములు తీసుకుంటారు. అలాంటప్పుడు వారికి నష్టం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చెల్లించినట్టయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా తగిన నష్టపరిహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ కాంట్రాక్టులు, టార్స్ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ప్రజలు దావా వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం వ్యక్తులతో కానీ ప్రైవేటు సంస్థలతో కానీ కొన్నిసార్లు ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాల వలన కూడా ప్రజలకు నష్టం కలిగినట్టయితే ప్రభుత్వంపై వాళ్ళు దావా వేయడానికి అవకాశం ఉంది. ఇక టార్ట్స్ అంటే ఒక వ్యక్తికి చేయబడినటువంటి నష్టం లేదా ఒక వ్యక్తికి కలిగిన నష్టము అని చెప్పి చెప్పవచ్చు. మనం ఇందాకే చెప్పాం, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది, అనేక చర్యలు తీసుకుంటుంది. అలాంటి సందర్భాల్లో మరొక వ్యక్తికి నష్టం జరగచ్చు. అలాంటప్పుడు కూడా ఆయన దావా వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి ప్రతిసారి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేశ రక్షణ విషయంలో కనుక ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ప్రజలకు ఏమైనా ఇబ్బంది, నష్టం జరిగినా మరి ప్రభుత్వంపై దావా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే రక్షణ రీత్యా ఆ చర్యలు అవసరం కాబట్టి మరి ఇక్కడ వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం, ఒక వ్యక్తి ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనం ముఖ్యం. కాబట్టి మరి ఇటువంటి సందర్భాల్లో రక్షణ సంబంధమైన విషయాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే మాత్రం ప్రభుత్వంపై దావా వేయడానికి వీల్లేదు. మరి ఇతర విషయాల్లో మాత్రం నష్టం జరిగితే దావా వేయవచ్చు. మరి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో సమన్యాయ పాలనా సూత్రం అమల్లో ఉంది. అంటే ఇక్కడ అందరూ కూడా సమానులే, చట్టం ముందు అందరూ కూడా సమానులే, ధనిక పేద అనేటువంటి వ్యత్యాసం చూపబడదు. అలాగే లింగ వివక్ష కూడా చూపబడదు. మరి ఇక్కడ ఒక వ్యక్తి కంటే చట్టం బలంగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తి కంటే చట్టమే ముఖ్యమైనది కాబట్టి ఆ చట్టానికి అందరూ బద్దులై ఉండాలా. అది విధించేటువంటి రక్షణలు కానీ, అది విధించేటువంటి శిక్షలు కానీ అందరికీ సమానంగా వర్తిస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ తమ విధి నిర్వహణలో ప్రజలకు నష్టం చేసినట్టయితే ప్రభుత్వం జవాబుదారీగా ఉండదు. మరి దానికి వాళ్ళే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పరిపాలనా న్యాయం అమల్లో ఉంది కాబట్టి
ఒకవేళ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రజలకేమైనా నష్టం కలిగిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. మరి భారతదేశంలో కూడా ఆర్టికల్ 300 ప్రకారం ప్రభుత్వం చేసుకున్నటువంటి కొన్ని ఉడంబడికలకు సంబంధించిన అంశాలపై వ్యక్తులు ప్రభుత్వం దావా వేయడానికి వీలుంది. అంటే ఇక్కడ ఉద్యోగులు తమ అధికార పరిధి దాటి ప్రవర్తిస్తే వాళ్ళే బాధ్యులు, కానీ అధికార పరిధి లోపల, చట్టం పరిధి లోపల పని చేసినప్పుడు మరి ఒకవేళ ఒక వ్యక్తికి నష్టం జరిగితే మరి భారతదేశంలో కూడా ప్రభుత్వమే దానికి జవాబుదారీగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దావా వేయవచ్చు. ఉద్యోగులు తమ యొక్క విధి నిర్వహణలో చేసేటువంటి తప్పులకు ఉద్యోగులు ఎంతవరకు బాధ్యత వహించాలి అనేది మరి ఆ దేశం అనుసరించేటువంటి న్యాయ విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పరిపాలనా న్యాయ సిద్ధాంతం ఉంది కాబట్టి అక్కడ విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు చేసే తప్పులకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండి ప్రజలకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో, పరిపాలనా న్యాయస్థానంలో విచారించబడతాయి. అంటే వీరి కోసం పాలనా సంబంధమైన విషయాల్లో వివాదాలు వస్తే పరిష్కారం కోసం అక్కడ ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. మరి సమన్యాయ పాలన అమల్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో మాత్రం ఇందాకే మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో చేసినటువంటి తప్పులకు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదు. కాకపోతే చట్టరీత్యా వాళ్ళు ఏవైనా వ్యక్తులతో, సంస్థలతో ప్రభుత్వం ఉడంబడిక కుదుర్చుకున్నట్టయితే ఆ ఒప్పందం ద్వారా పౌరులకు నష్టం జరిగితే మాత్రం అప్పుడు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మరి ఇలాంటి విషయాలపైన ఉద్యోగులపైన దావా వేయడానికి వీల్లేదు. మరి ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పుడు, ఒక ఉద్యోగి తప్పు చేసినప్పుడు మాత్రం మరి ఆ ఉద్యోగి పైన దావా వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ క్రిమినల్ నేరాలు లాంటివి ఉద్యోగులు పాల్పడితే మరి వారు కూడా ఇతర పౌరుల వలె చట్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టం ముందు వారు కూడా దోషిగా నిలబడాల్సి ఉంటుంది. కాకపోతే ఇందాక మనం చెప్పినట్టు భారతదేశంలో మాత్రం ఉద్యోగులు రాజ్యాంగ రీత్యా చేసేటువంటి కాంట్రాక్టులకు మాత్రం బాధ్యులు కారు. కానీ తమ అధికారాన్ని మించి మరి అధికార దుర్వినియోగం చేసి అధికారానికి వెలుపల వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మాత్రం ఉద్యోగులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ అసాధారణ పరిహారాలు, రిట్స్ అంటాం. మరి భారతదేశం లోపల ప్రజలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు. 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు, 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు మరి రిట్లను జారీ చేస్తాయి. దిగువ న్యాయస్థానాలకు ఈ అధికారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, ఇంజెక్షన్, సెర్సియోరరీ, కోవారెంటో, ఈ రిట్లను మనం సాధారణ పరిహారాలు అని చెప్పేసి అంటాం. మరి ప్రజల హక్కుల రక్షణ కోసం ఈ రిట్లు ఎంతగానో తోడ్పడతాయి. ఇంగ్లాండ్లో వీటిని కామన్ లా రిట్స్ అని చెప్పేసి అంటాం. మరి భారతదేశ రాజ్యాంగం కూడా ఈ రిట్స్కు అవకాశం కల్పించింది. కాబట్టి ప్రభుత్వ చర్యల ద్వారా పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, నష్టం కలిగినా, తమ హక్కులకు భంగం కలిగినా వాళ్ళు నేరుగా న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాళ్ళు రక్షణ పొందవచ్చు. ప్రజలు న్యాయస్థానాల్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం మరి న్యాయస్థానాలు జారీ చేసేటువంటి ఆజ్ఞల్నే మనం రిట్స్ అని చెప్పేసి అంటాం. ఒక్కొక్క రిట్ను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకటవది హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని తన ముందు హాజరుపరచమని జారీ చేసేటువంటి ఆదేశం. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తినైనా సరే అరెస్టు చేసిన 24 గంటల లోపల సమీప కోర్టులో హాజరుపరచాలి అని చెప్తుంది. మరి ఒకవేళ
పోలీసులు అరెస్టు చేసి 24 గంటలు కంటే ఎక్కువ సమయం తీసుకున్నా, లేదా వాళ్ళు హాజరుపరచకుండా తమ దగ్గరే అట్లే ఆ వ్యక్తిని ఉంచుకున్నా కూడా అప్పుడు మనం న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం చేయమని అభ్యర్థించవచ్చు. అలాంటి సందర్భంలో కోర్టు హేబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తుంది. అప్పుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఆయన్ని 24 గంటల లోపల తక్షణమే కోర్టు ముందు హాజరు పరచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఇటువంటి సందర్భంలో జారీ చేసేటువంటి రిట్నే హేబియస్ కార్పస్ అని చెప్పేసి అంటాం. హేబియస్ కార్పస్ అంటే దేహంతో ఉంచు, అంటే ఆయన యొక్క బాడీని ప్రవేశపెట్టు, అంటే ఆయన్ను వ్యక్తిగతంగా కోర్టులో ఇమ్మీడియట్లీ హాజరుపరచు అని చెప్పేసి జారీ చేసే ఆదేశం. ఈ విధంగా ఇది వ్యక్తి యొక్క స్వాతంత్రాన్ని కాపాడడం కోసం ఈ రిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. రెండవది మాండమస్. మాండమస్ అంటే ఒక అధికారి తాను చేయవలసినటువంటి పనిని చేయనప్పుడు మరి ప్రజలు కానీ పౌరులు కానీ న్యాయస్థానాలకు వెళ్ళి మరి ఆ విధిని నిర్వహించవలసింది ఆయనకు ఆదేశం ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అప్పుడు న్యాయస్థానం సంబంధిత అధికారికి నీవు ఆ పని ఎందుకు చేయట్లేదు, తక్షణమే ఆ పనిని చేసి నెరవేర్చు, ఆ పనిని చేసి పెట్టు అని చెప్పి కోర్టు జారీ చేసేటువంటి ఆదేశాన్నే మాండమస్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంఆర్ఓ ఇన్కమ్ సర్టిఫికేట్ 1 వీక్ లోపల ఇవ్వాలి అని రూల్ ఉంది అనుకుందాం. మరి 1 వీక్ లోపల ఆయన ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయాలి. డెత్ సర్టిఫికేట్ ఉంది, ఒక 1 మంత్ లోపల జారీ చేయాలని ఒక రూల్ ఉంది అనుకోండి. 1 మంత్ లోపల ఆయన దాన్ని జారీ చేయాలి. అంతేగాని 2 నెలలైనా 3 నెలలైనా 4 నెలలైనా మరి మనం తిప్పుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వెంటనే మనం కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు కోర్టు ఇమ్మీడియట్లీ ఆ సంబంధిత అధికారికి వెంటనే ఆ పని చేసి పెట్టు అని చెప్పేసి జారీ చేసేటువంటి ఆదేశాన్నే మాండమస్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిలుపుదల అని అర్థం. అంటే న్యాయపరమైనటువంటి నిషేధపు ఉత్తర్వుగా మనం చెప్పుకోవచ్చు. అంటే క్రింది స్థాయి న్యాయస్థానాలు లేదా క్వాజీ జ్యుడిషియల్ పవర్ను నిర్వహించేటువంటి ప్రభుత్వ శాఖలు కానీ సంస్థలు కానీ తమకు లేనటువంటి అధికారాన్ని చెలాయించినప్పుడు మరి ఉన్నత న్యాయస్థానాలు దాన్ని నిరోధించడం కోసం ఈ రిట్ను జారీ చేస్తాయి. అప్పుడు వెంటనే క్రింది న్యాయస్థానాలు ఆ పనిని ఆపివేస్తాయి, ఆ కేసు విచారణను నిలిపివేస్తాయి అని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ విధంగా ప్రభుత్వ శాఖలు కానీ సంస్థలు కానీ క్రింది న్యాయస్థానాలు కానీ తమ అధికార పరిధులను దాటకుండా ప్రొహిబిషన్ రిట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. ఇక సెర్షియోరరీ, ప్రొహిబిషన్తో పాటే సెర్షియోరరీ రిట్ను కూడా జారీ చేస్తుంది, రెండింటిని కలిపి. అంటే కింది న్యాయస్థానంలో ఏదైనా ఒక కేసు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు మరి దాన్ని వెంటనే ఆ ప్రొసీడింగ్స్ ఆపివేసి, ఆ విచారణ ఆపివేసి తమకు బదిలీ చేయవలసిందిగా ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని సెర్షియోరరీ అంటారు. ప్రొహిబిషన్ అంటే ఆ కేసు విచారణను నిలిపివేయు, సెర్షియోరరీ అంటే ఆ కేసును మాకు బదిలీ చేయు. ఇట్లా రెండింటిని కలిపి జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు క్రింది న్యాయస్థానాలు తాము చేస్తున్నటువంటి ఆ కేసు విచారణను ఆపివేసి పై న్యాయస్థానాలకు బదిలీ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే న్యాయస్థానం ఒక వ్యక్తిని ఒక పని చేయమని కానీ లేదా చేయవద్దని కానీ జారీ చేసేటువంటి ఉత్తర్వునే ఇంజెక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే సరిదిద్దడానికి వీలుగాని నష్టాన్ని నిలుపుదల చేయడమే ఈ రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తాను ఒక ప్లాట్ కొన్నాడు. మరి ఆ ప్లాట్లో వేరే వ్యక్తి ఇల్లు కట్టడానికి సంసిద్ధుడైతే అప్పుడు ఆ వ్యక్తి ఇది నా ప్లాటు, మరి ఫలానా ఆయన ఇల్లు కడుతుండు కాబట్టి ఆయన పని ఆపించండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అలాంటప్పుడు అక్కడ తక్షణమే పని ఆపివేయు, నీ ప్లాట్ అది కాదు అని
న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞనే ఇంజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ప్రైవేటు వ్యక్తులపై కూడా వేయవచ్చు, ప్రభుత్వంపైనే కాకుండా ప్రైవేటు వ్యక్తులపైన కూడా జారీ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మాండమస్కు దీనికి తేడా ఏంటంటే, మాండమస్ అంటే ఒక పని చెయ్యమని జారీ చేసే ఉత్తర్వు. మరి ఇక్కడ ఇంజెక్షన్లో చెయ్యమని జారీ చేయొచ్చు, ఆ పని చెయ్యొద్దు అని కూడా జారీ చేయవచ్చు. మరి మాండమస్లో అక్కడ ప్రభుత్వమే పార్టీ అయి ఉంటుంది, కానీ ఇంజెక్షన్లో ప్రైవేటు వ్యక్తి కూడా పార్టీ అయి ఉండవచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ది కోవారెంటో. కోవారెంటో అంటే ఏ అధికారంతో అని అర్థం. అంటే ఒక వ్యక్తి లేదా ఒక అధికారి తనకు లేనటువంటి అధికారాన్ని చెలాయించినప్పుడు మరి దాన్ని నిలుపుదల చేయడం కోసం ఈ కోవారెంటో రిట్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు అధికారులు, మంత్రులు, వాళ్ళ యొక్క బంధువులు మరి ఈయన తరపున అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నించినప్పుడు, నీకు ఏ అధికారం ఉంది, నీకు ఆ అధికారం లేదు, కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దు అని కోర్టులు జారీ చేసే ఉత్తర్వుల్నే మనం కోవారెంటో అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా ఒక అధికారి తనకు లేనటువంటి అధికారాన్ని చెలాయించినప్పుడు కూడా కోవారెంటో ద్వారా అంటే కోర్టులు ఆయన చర్యల్ని నిలుపుదల చేస్తాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాల్లో ఈ రిట్లు ఎక్కువగా జారీ అవుతూ ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ను నియమించేటువంటి అధికారం డిఈఓకు ఉంది. మరి క్రమశిక్షణా చర్యలు తీసుకొని సస్పెండ్ చేసే అధికారం కూడా ఆయనకే ఉంది. కానీ ఒక ఎంఈఓ టీచర్ను సస్పెండ్ చేసినట్టయితే అప్పుడు మనం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సంబంధిత ఎంఈఓకు కోవారెంటో రిట్ను జారీ చేస్తుంది. నీకు ఆయన సస్పెండ్ చేసే అధికారం లేదు, ఆ అధికారం డిఈఓకు ఉంది, కాబట్టి నువ్వు తీసుకున్న చర్య చెల్లదు, నువ్వు తక్షణమే దాన్ని నిలిపివేయు అని చెప్పి కోర్టు జారీ చేసేటువంటి ఆదేశమే కోవారెంటో. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇందాకే మనం చెప్పినట్టుగా ప్రజల యొక్క హక్కుల్ని రక్షించడానికి భారతదేశంలో భారత రాజ్యాంగం మరి సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే ఈ రిట్లను జారీ చేసేటువంటి అధికారాన్ని ఇచ్చింది. కింది స్థాయి న్యాయస్థానాలకు రిట్లను జారీ చేసేటువంటి అధికారం లేదు. మరి న్యాయశాఖ పైన కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి న్యాయ నియంత్రణపై. అవేమిటి అనేది మనము చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల చర్యలకు వ్యతిరేకంగా పౌరులు రక్షణ కోరినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేస్తాయి. అంటే తామంతట తాముగా న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం న్యాయస్థానాలకు లేదు. పౌరులు కోరినప్పుడే అవి రివ్యూ చేస్తాయి. 2, మరి న్యాయ నిర్ణయంలో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతున్నది. దీని ద్వారా ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది. కొన్ని లక్షల కేసులు మరి వాళ్ళ న్యాయస్థానాల్లో సుమారు 4 లక్షల కేసులు భారత న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మరి సకాలంలో న్యాయం జరగకుంటే కూడా అది అన్యాయంగానే భావించవచ్చు. మరి న్యాయమూర్తుల సంఖ్యను పెంచి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి న్యాయస్థానానికి వెళ్తే అది ఏండ్ల తరబడి కేసు నడుస్తూ ఉంటుంది. దీని ద్వారా కూడా పౌరుల్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం ఏర్పడుతుంది. కోర్టుకు వెళ్తే కూడా చాలా ఏళ్ళు పడుతుంది, మరి ఇబ్బంది అనేది ఒక భావన ప్రజల్లో ఉంది. మరి అంతేకాకుండా న్యాయస్థానాలకు వెళ్ళడం అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఖరీదైన లాయర్లను పెట్టినప్పుడే మరి న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళ ఫీజులు భరించేటువంటి శక్తి, స్తోమత అందరి ప్రజలకు లేదు. కాబట్టి చాలామంది కొన్నిసార్లు నష్టం జరిగినా కూడా మరి ఆ ఖర్చు భరించే స్తోమత లేక వాళ్ళు మిన్నకుండిపోతున్నారు. ఇది కూడా ఒక పరిమితిగా మనం చెప్పవచ్చు. అంటే ప్రభుత్వమే ఇక్కడ న్యాయవాదుల్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ పేదలకు న్యాయ సహాయం చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి అంతేకాకుండా ప్రభుత్వం చేసేటువంటి చర్యలు, తీసుకునేటువంటి చర్యలు అన్నీ కూడా మరి న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు. కాబట్టి ఇది కూడా ఒక రకమైన పరిమితిగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి న్యాయస్థానాలు ప్రభుత్వ చర్యల్ని మరి
రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ చర్యల్ని అడ్డుకొని ప్రజల హక్కుల్ని పరిరక్షిస్తున్నాయి. మరి పరిపాలనపై ఎప్పటికప్పుడు ఇవి చెక్ చేస్తూ ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం తన అధికార పరిధులు దాటకుండా, రాజ్యాంగ నిబంధనల్ని అతిక్రమించకుండా, చట్టాల్ని ఉల్లంఘించకుండా న్యాయస్థానాలు నియంత్రణను కొనసాగిస్తాయి అని చెప్పవచ్చు. ఈ విధంగా పాలనపై న్యాయశాఖ తన నియంత్రణను కొనసాగిస్తుంది. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. బాయ్.